హలో హాయ్, నేను మీ రాజేష్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొత్తం అసెంబ్లీలో 11 సీట్లు ఉన్నాయి. అంటే ఒక క్రికెట్ టీం ఉంది, అది కూడా తగ్గిపోయి వాలీబాల్ టీంగా మారుతుందని ఒక మంత్రి పోతే ఒక జోస్యం చెప్తున్నారు, గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఆ మంత్రి ఎవరు ఏంటి అనేది మనం కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, క్రికెట్ టీం వల్ల నీ వాలీబాల్ టీం అయిపోతుంది, చూసుకో మరి త్వరలోనే అని వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ మంత్రి ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఏంటి అసలు? సో ఆ మంత్రి ఎవరో కాదండి, మన ఈ యొక్క ఎవరైతే మన పవర్ మినిస్టర్ ఉన్నారో గొట్టిపాటి రవికుమార్ గారు. సో అద్దంకి కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వస్తున్న గొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చారు. అది అంటే 11 అలా 6 అయిపోద్ది అన్నారు వాలీబాల్లో. సో ఒక సైడ్ 6 ఉంటారు, ఒక సైడ్ 6 ఉంటారు కదా, ఈచ్ టీమ్ విల్ హ్యావ్ 6 ప్లేయర్స్. సో ఆయన ఇచ్చారు. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడ కూడా మార్పు రాల. ఎందుకంటే వాళ్ళు పెరిగిన విధం, వాళ్ళు వచ్చిన విధం, ఆ నేపథ్యం, ఆ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆ ఫ్యాక్షనిజం మెంటాలిటీ, ఇంకా బెదిరింపు ధోరణి, స్పీకర్ గారికి ఆయన రాసిన లెటరు, దాంట్లోని లేఖలోని సారాంశం కూడా చూస్తే ఎక్కడ కూడా ఒక గౌరవప్రదమైన వర్డ్స్ దాంట్లో లేవు. అక్కడ కూడా థ్రెటనింగ్ చేస్తూనే ఆయన లెటర్ రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఒక్కసారి అసెంబ్లీలో ఉన్న రూల్ బుక్ని చదువుకుంటే దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నాయి. రూల్ బుక్ చదవకుండానే గత ప్రభుత్వంలో ఆయన మాట్లాడుతూ మీకు 23 ఉన్నాయి, నేను డోర్లు తీశానంటే ఒక 4 వచ్చారంటే మీరు ప్రతిపక్షంలోకి వెళ్తారని ఆయనే అన్నాడు. మరి ఈరోజు ఆ రూల్ బుక్ చదివితేనే కదా ఆ రోజు ఆయన ఉంటాడు. అంటే ఆ రూల్ బుక్ మర్చిపోయాడా, లేకపోతే ఏమనుకోవచ్చు దీని ప్రకారం? ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు మాట్లాడతాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, కావాలని టార్గెట్ చేసి నాకు ఇవ్వట్లేదు, ముందే డిసైడ్ చేసుకున్నాను, ఎట్లా అంటాడు అసలు? ఇది అంటే మీరు చెప్పినట్టుగా ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారిని ఒక తీవ్ర స్వరంతో ఒక హెచ్చరించినట్టుగా మాట్లాడాడు అతను. ఆ మాట్లాడిన తీరు కూడా ఎలాగంటే, నేను తలుచుకుంటే నీకు ఆ హోదా కూడా ఉండదు, ప్రతి హోదా కూడా ఉండదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. దేవుడు రాసిన స్క్రిప్టే కదా ఇది. ఈ రోజున హోదా లేకుండా కూడా నీకు ఆ రోజున తెలుసు కదా, నీకు హోదా లేకుండా చేస్తాను అని చెప్పిన వ్యక్తివి ఈ రోజున హోదా లేకుండా కూడా నేనే హైయెస్ట్, నాకే ఎక్కువ ఉన్నాయి, అసలు ఏ విధంగా మాట్లాడంటే అతను ఒకటి అసలు రాజకీయ పరిపక్వత ఉందా, రాజకీయంగా ఇతనికి ఏమైనా నాలెడ్జ్ ఉందా, లేదా రాజకీయ శూన్యం అనేది మనకు అర్థం అవట్లేదు. కానీ ఏదేమైనా ఈ బెదిరింపు అనేక వాటికి ఎల్లకాలం సాగదు. ఇన్ని రోజులు మనం చూసి 5 ఏళ్ళుగా ఎన్ని రకాలుగా వ్యవస్థలని భ్రష్టు పట్టించారు. ఇట్లా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లొంగన వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకున్నారు, ఏ విధంగా భయపెట్టారు, ఈవెన్ ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలను కూడా ఎటువంటి భయభ్రాంతులు గురి చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, మాట్లాడితే కేసు, నుంచుంటే కేసు, కూర్చుంటే కేసు, ఈ విధంగా రకరకాలుగా యాగి చేశారు. ఈ రోజున అయినా సరే ప్రజలు ఇంతటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కనీసం తనలో కించెత్తు పరివర్తన కూడా లేకుండా, అసలు ప్రవర్తన మారుకుందాం అనే ఒక మార్పు లేకుండా, అసలు ఎందుకు ఈ విధంగా రిజల్ట్ ఇచ్చారు, మనకి ఏం చేసాము, ఎక్కడ తప్పులు చేసాం అని కనీసం క్షమిక చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా ఈ డబాయింపులు, ఇంకా ఈ బెదిరింపులు దిగడం అనేది అతని యొక్క బెదిరింపులు దిగాల్సిన అవసరం లేదు. ప్రజలే మోసం చేశారని చెప్పుకుంటారు. ఎక్కడన్నా చేస్తే ప్రజలకు గవర్నమెంట్లు మోసం చేయాలి, లేకపోతే అధికారులు మోసం చేయాలి. ఇక్కడ ప్రజలే మమ్మల్ని మోసం చేశారని మాట్లాడుతున్నాడు అంటే ఆ స్థాయిలో ఆయన ఉన్నాడు. ప్రజలే మోసం చేశారంటే ఇప్పుడు కేవలం ఏదో అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఉన్న ఆస్తులన్నింటినీ కుదవ పెట్టేసి ప్లస్ దొరికిన కాడల్లా అప్పులు పట్టుకొచ్చి డబ్బులు పంచడం కాదు కదండి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, ప్లస్ రెండవది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, సంపద సృష్టించాలి, ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. అలాగే మెగా డిఎస్సీ చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. అలాగే పోలవరాన్ని ఏదో రివర్స్ టెండరింగ్ అని అదే ఇదని చెప్పి మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇతను ఎంత డబ్బులు తీసుకున్నాడో అది మెగా కృష్ణారెడ్డి కనపడిన వాళ్ళందరితో ఈరోజు చదువుతున్నాడు, ఎంత అమౌంట్ ఇచ్చాడు అని చెప్పి. అలాగే అనిల్కి ఇస్తా అన్న షేర్లో కూడా అనిల్కి ఇవ్వకుండా మిగతా ఇతను చుట్టూ ఉన్న 4 రెడ్లు పనిచేసుకున్న సంగతి కూడా ప్రపంచానికి తెలుసు. సో ఇన్ని అవకతవకలు చేసి, ఇంత దోపిడీ చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా ఈ రోజును కూడా ప్రజలు మోసం చేశారు. ప్రజలు విసిగి వేసారిపోయారండి. ప్రజలు విసిగి వేసారిపోయారు. నీ దరిద్రకొట్టు పాలనలో, నీ నీచ పాలనలో, నీ నికృష్ట పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎక్కడ కూడా మనిషికి వాక్ స్వాతంత్రం లేకపోయింది. ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా
మన ఇష్టం అనుసారం మన భావస్వేచ్ఛ ఉండేది. మనం బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు, మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు, స్వాతంత్రం కోసం మనవాళ్ళు పోరాడేవాళ్ళు, పాటలు పాడేవారు. అన్నీ ఈ పరిపాలనలో చూస్తే మీరు ఎక్కడైనా ఉందా? ఏ రోజున లేదు. సో ఈ రోజున మళ్ళీ స్పీకర్ని బెదిరిస్తూ నాకు ఇలాగే ఉండి అలాగే ఉండి, అసలు బాబు గారు అంటే అదే బాబు గారు వైఖరి నాకు అర్థం అవ్వట్లేదు. ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడికి ఎందుకు మర్యాద ఇవ్వాలంటాం? ఇప్పుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఎస్పెషల్లీ ఈ వైఎస్ కుటుంబం ఎటువంటిదంటే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా ఇతనైనా వీళ్ళ కుటుంబం నేపథ్యం ఎటువంటిదంటే, వీళ్ళు మొసలు లాంటి వాళ్ళు. అంటే మొసలి నీటిలో ఉంటే ఎంత బలంగా ఉంటుందో, ఎంత విగరస్గా యాక్ట్ చేస్తుందో, అంటే ఇంక దానికి తిరుగుండదు. అది ఎంత పెద్ద ఏనుగైనా సరే, ఎంత పెద్ద మనిషి అయినా సరే, నీటిలో ఉన్నప్పుడు దాన్ని ఎవడో ఏం చేయలేడు. పట్టుకుందంటే ఇంకా అదంతే సంగతులు, అక్కడ బలైపోవాల్సిందే. వీళ్ళు కూడా అంతే. అధికారాన్ని నీటిలో మొసలు ఏ విధంగా వాడుకుంటుందో ఆ విధంగా వాడుకునే వ్యక్తులు మ్యాక్సిమం. అది దుర్వినియోగం అవ్వండి, దోపిడీ అవనండి, హత్యలు అవనండి, మారణకాండ అవనండి, ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా లొంగ తీసుకోవాలి, ఏ విధంగా భయపెట్టాలి, ఇటు పత్రికలను కానీ, మీడియాని కానీ, ప్రింట్ మీడియాని కానీ, ఎలక్ట్రానిక్ మీడియాని కానీ, టోటల్ సమాజాన్ని ఏ విధంగా వాళ్ళకి గుప్పిట్లో పెట్టుకోవాలో వీళ్ళకి బాగా తెలిసిన వ్యక్తులు. ఒక్కసారి అధికారం కోల్పోతే వీళ్ళు గట్టు మీద మొసలు లాంటి వాళ్ళు. మళ్ళీ మొసలి కన్నీళ్ళు, సానుభూతి కవర్లు ఇవన్నీ చెబుతూ ఉంటారు. అసలు ఆ రోజుని వీడికి మర్యాద ఎందుకు ఇవ్వాలండి? ఇటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? బాబు గారు కూడా కారు లోపలికి ఎందుకు అలా చేయాలి? లేకపోతే ఇతనికి అంత ఎమ్మటే వీళ్ళు మాట్లాడిన తర్వాత ఎమ్మటే అతని చేత ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించాలి? ఈ బోడీ ఈ పార్టీకి పట్టుమని ప్రతిపక్ష కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేసినవి అవుతే లెటర్లో ఏం రాశాడు? నన్ను మంత్రుల తర్వాత ఇట్లా చేయించడం నాకు అవమానకరం అని రాశాడు లెటర్లో. ఆ రోజు మీరు రిక్వెస్ట్ చేస్తే కనీసం అక్కడే ఇచ్చేస్తాను. మరి దాని గురించి మర్చిపోయి మళ్ళీ లెటర్లో నాకు అవమానపరిచారు, మంత్రుల తర్వాత నన్ను చేయించారు అని లెటర్లో ప్రస్తావించారు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు, అంటే వీళ్ళందరి ముందు ఇతను చేత చేయించాలేంటి? లేకపోతే సీటుకెళ్ళి సీఎం గారు కూర్చునే సీట్లోనో లేకపోతే స్పీకర్ కూర్చునే సీట్లో కూర్చోబెట్టాలేంటి? అంటే ఇది ఒక రాజకీయ పరిపక్వతకి, అతని యొక్క శాడిజానికి, అతని యొక్క సైకోయిజానికి ఇవన్నీ కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో బాబు గారు కూడా మరీ అంత అతి మంచి పని చేయదు. ఆయన ఏ విధంగా ఈ 5 ఏళ్ళలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అంత 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని ఎంత హీనంగా చూశారు, ఎంత హీనంగా ప్రవర్తించారు. ఏ తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు. సో ఎంతమందిని బలి తీసుకున్నారు వీళ్ళు. సో ఇప్పటికైనా బాబు గారు మారాలనే ప్రజలు కోరుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. సో కాబట్టి డెఫినెట్గా ఇతను ఏదో సామెత చెప్పినట్టుగా ఇతను వీళ్ళు ఏదో మెత్తబడినట్టు, వీళ్ళు తగ్గినట్టుగా, అంటే ఒక సమాజంలో ఒక మనిషికి ఒక అతను కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి, అతను కూడా పార్టీ అధ్యక్షుడు కాబట్టి, సో దానికి తగ్గట్టుగా ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు అతనికి మర్యాద ఇస్తున్నారు. కానీ ఇతను ఏమనుకుంటున్నాడు, దాన్ని భిన్నంగా ఆలోచిస్తున్నాడు. బాబు భయపడుతున్నాడు, లేకపోతే వీళ్ళు భయపడుతున్నారు, మనం అంటే కొంత భయం ఉంది వీళ్ళు అనుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలండి, ప్రోటోకాల్ అన్నీ పక్కన పెట్టాలి. మరీ అసెంబ్లీలో ఇతను గొడవలు ఎప్పుడు తీసి కొట్టక్కర్లేదు, ఇతన్ని మానహారణం చేయక్కల. కానీ ఇతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ప్లస్ సెంట్రల్లో ఏదైతే సిబిఐ కేసులు ఉన్నాయో, ఈడీ కేసులు ఉన్నాయో, ప్లస్ రాష్ట్రంలో ఇతను చేసిన దోపిడీ, ఇతను చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు అన్నీ కూడా సామాన్యుడు కూడా అర్థమవుతున్నాయి, సామాన్యుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ కేసులన్నింటినీ త్వరితగతిన అన్నింటినీ కూడా చేసి, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి, ఆ డబ్బు ఎలా రాబట్టాలి, వీళ్ళు దోచేసిన ఆస్తులు ఎలా రాబట్టాలి, ఆ పొలాలు ఎలా రాబట్టాలి, అన్యాక్రాతం అయిపోయిన ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అన్యాయం అయిపోయిన జనాలకి ఏ విధంగా న్యాయం చేయాలో చేసి, ఇతన్ని అంత తొందరగా ఇతనికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇక మీదటైనా సరే బాబు గారు ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుని ఇతన్ని రాజకీయంగా సమాధి చేయమని అడుగుతున్నాను. ఇతను బతుకుండా సమాధి చేయమని చెప్పట్లేదు, ఇతను బతుకుండా చంపమని చెప్పట్లేదు నేను. రాజకీయంగా సమాధి చేసి, ఇటువంటి వ్యక్తి ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే ఇతను నమ్మే ఇంకా మూఢభక్తులు, ఇతను నమ్మే కొంతమంది వ్యక్తులు ఇంకా గుడ్డిగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో ఆరాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓకే ఫైన్, శ్వేతపత్రాలు 7 సంస్థల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా ఎండగట్టి, ప్రతి క్షణం ఎండగట్టి, ఇగో ఇతను పలానా చోట ఇది దోసేసాడు, పలానా చోట ఈ పని చేశాడు, ఎండగట్టడం మాత్రమే కాదు, శ్వేతపత్రం రిలీజ్ చేయడమే కాదు, దానికి తగ్గట్టుగా కేసులు బుక్ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, ప్రూవ్ అయిన ఎమ్మటే దానికి తగ్గట్టుగా శిక్షలు పడుతూ ఉండాలి. ఎంటైర్ ఈ వైసీపీకి సంబంధించిన
ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించి ప్రజలందరూ కూడా ఈవెన్ ఇప్పుడు ఎవరైతే అతన్ని అభిమానిస్తున్నారో, ఎవరైతే మావాడు అనుకున్నారో వాళ్ళు కూడా చేదరించుకుని వీడింత చీడపురుగా, వీడింత పేడపురుగా, వీడు రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేశాడనే విధంగా వాళ్ళందరికీ కూడా ప్రస్ఫుటంగా తెలవాలంటే ఆ దిశగా బాబు గారి చర్యలు అతి కఠినంగా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళలాగా నేనేది మ్యాన్ హ్యాండిల్ చేయమని చెప్పట్లేదు, వాళ్ళలాగా మానహరణం చేయమని చెప్పట్లేదు. చేసిన తప్పుల్ని ఎండగట్టమంటున్నా, చట్ట ప్రకారం చేసిన తప్పులకి శిక్షలు వేయమని చెబుతున్నాను నేను. ఇంతకు మించి ఉపేక్షిస్తే ఈ లెటర్లు కాదు, ఇంతకు మించి లెటర్ రాస్తాడు. అవసరమైతే మైక్ పట్టుకుని అందరినీ కూడా మళ్ళీ పాత పద్ధతుల్లో చీపులతో కొట్టండి, చెప్పుతో కొట్టండి అని రకరకాలుగా మాట్లాడతాడు ఇతను. కాబట్టి ఇతను నోటికి తాళం పడాలంటే ముందు ఇతనికి ముందు కాళ్ళకి బంధం వేయాలి. ఆ బంధం అనేది ఏంటంటే శిక్షల ద్వారానే వేయాలి. ఓకే, చూద్దామండి 5 ఎమ్మెల్యేలు ఎవరు త్వరలో టీడీపీలో చేరబోతున్నారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్తే.